కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హింద్ మజ్దూర్ సభ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రెబ్బా రామారావు డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకురావడంపై రామారావు మండిపడ్డారు. ఇక లేబర్ కోడ్ల అమలును కార్మిక శాఖ పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 27న అన్ని ట్రేడ్ యూనియన్లను కలుపుకుని ఢిల్లీలో ఆందోళన చేపడతామని రెబ్బా రామారావు హెచ్చరించారు. లేబర్ కోడ్ల కోసము కార్మిక శాఖ నిర్వయం అయి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ ఏం జరుగుతలేవు. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే తెలంగాణలో సంగారెడ్డి కానీ, పొటన్చెరు కానీ, జీడిమట్ల కానీ, బాలానగర్ కానీ, కాటేదాన్ కానీ, మేడ్చల్ కానీ, చెర్లపల్లి ఇండస్ట్రీ ఏరియా లోపల ఇలా 8 గంటల బదులు 12 గంటలు పని చేపిస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వట్లేదు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, బోనస్ లేదు. ఏం చేస్తారో చేసుకో అన్న తీరుగా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొంచెం మేలుకొని ముందుకు పోయేసి కనీసం ఇన్స్పెక్షన్లు చేసినట్టయితే మినిమం వేజ్ ఇంప్లిమెంటేషన్ జరగడానికి అవకాశం ఉన్నది. లేబర్ కోడ్లు వచ్చిన విషయం ఎవరికి తెలియదు. లేబర్ కోడ్లు అంటే ఎవరికి అవగాహన లేనే లేదు. కనీసం కార్మిక శాఖలో కూడా అధికారులకు కూడా అవగాహన లేదు. కనీసం వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసే రైట్ లేదు. సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇవాళ చేసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా 12 సంవత్సరాలు కొట్లాడి మినిమం వేజ్ ఇంప్లిమెంట్ చేయించినాం. బిఎల్ ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అని చెప్పేసి షామీర్పేటలో ఉంటుంది. హిందూ మహాసభ కొట్లాడితే లాస్ట్ వీక్లోనూ 12(3) సెటిల్మెంట్ చేయగలిగినాం. కాబట్టి ఒక్క దాంట్లో చేసినంత మాత్రాన సెంట్రల్ గవర్నమెంట్ 26,000 మొత్తం దేశమంతా ఇచ్చినాం, తెలంగాణలో ఇచ్చేసినాం అనే పద్ధతి కాదది. ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ మినిమం వేజ్ అయితలేదు. 4 కోడ్లు అయితే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో కూడా ఎన్ని ధర్నాలు, ఎన్ని మెమరాండంలు ఎన్ని ఇచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు. లేబర్ కోడ్లు ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. దీంట్లో కార్మికులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఇది మినిమం వేజ్ అంటున్నారు కానీ మినిమం వేజ్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. ఇలా 4 లేబర్ కోడ్లు వచ్చినాయి. లేడీస్కి ఒక రకంగా, జెంట్స్కి ఒక రకంగా ఈరోజు జరుగుతూ ఉన్నది. కార్పొరేట్ శక్తులకు లాభం జరుగుతూ ఉన్నది. ఎందుకన్నట్టయితే కార్పొరేట్ శక్తులు ఇలా 50 మంది నుంచి 300 మందికి కర్మాగారంలో ఉన్నటువంటి వాటికి ఎనీ టైం ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చని కొత్త కోడ్లో వచ్చింది. కాబట్టి కార్పొరేట్ మేనేజ్మెంట్లు ఎవ్వరికి ఏ ప్రభుత్వాన్ని కానీ కార్మిక శాఖకు కానీ వాళ్ళు ఎవ్వరికి వినట్లేదు. ఇన్స్పెక్షన్లు అస్సలు జరగటం లేదు. ఈ కొత్త కోడ్ లేబర్ ప్రకారం ఇన్స్పెక్షన్లు జరుగుతలేవు. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నట్టయితే 26,000 జీతము అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. కొంతమందికి వస్తుంది, కొన్ని కంపెనీలకు వస్తలేదు. కానీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చినట్టయితే మినిమం వేజ్ ఇలా 20,000కే పరిమితం అయిపోయింది, మ్యాక్సిమం పరిమితం అయిపోయింది. ఆ 20,000 కూడా చక్కగా వస్తలేవు. చిన్న పరిశ్రమల 15,000, 12,000, 16,000 రూపాయలు జీతం ఇచ్చి అక్కడ ఆఫ్ చేసి లేకపోతే అడిగినట్టయితే వాళ్ళ ఉద్యోగులను తొలగించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, మినిమం వేజ్ ఇంప్లిమెంట్ అయితే తెలంగాణలో కూడా. పోరాటము ఆల్ ఇండియా లోపల 27వ తారీఖు నాడు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. ఆ 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి ఢిల్లీ లోపల జంతర్ మంతర్ లోపల బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు, బ్రహ్మాండమైన ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. మన తెలంగాణ నుంచి కూడా అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు సిఐటియు కావచ్చు, ఏఐటిసి కావచ్చు, ఇంక్లూడింగ్ ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్ ప్రాతినిధ్యం వహించి జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వర్తిస్తూ ఉన్నాం.